అంటే మంచు విష్ణు గారు తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకోవడం కోసం అంటే పాన్ ఇండియా ఇప్పుడంతా పాన్ ఇండియా హీరోస్ అయిపోతున్నారు. ఆ పాన్ ఇండియా హీరో అవ్వడం కోసమే ఈ ప్రాజెక్ట్ చేశారని అంటే అంటున్నారు. పాన్ ఇండియా హీరో కావాలనుకుంటే వందల కథలుంటాయి. హ్మ్. రకరకాలుగా చేయొచ్చు. ఆయన ఒక యాక్షన్ డ్రామా చేయొచ్చు. హ్మ్. లేక ఇంకో ఫ్యాంటసీ ఫిల్మ్ చేయొచ్చు. ఈ కన్నప్ప పాత్ర అంటే ప్రతి మనిషికి ఒక రుణం ఉంటుందంటారు. అంటే పితృ రుణం, ఋషి రుణం, దైవ రుణం అని కొన్ని రుణాలుంటాయి ప్రతి మనిషికి. హ్మ్. ఆ రుణాలు తీర్చుకోవాల్సిందే. దైవ రుణం ఇది తీర్చుకోవడం. దైవ రుణం అనుకుంటాను. అదే. ఎందుకంటే ఆయన బ్రాటప్‌కి హ్మ్. ఆయనకి ఒక కన్నప్ప లాంటి భక్తుడి మీద ఆయన ఒక మమకారం పెంచుకోవడం ఏంటి? హ్మ్. ఆయన ఈ పురాణాలు ఇవన్నీ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేట్ చదువుకొని, హ్మ్. లేక నాలాంటి వాళ్ళ 10 మందితో డిస్కస్ చేసి, తెలుసుకొని, ఎందుకు ఈ కథ రాసాడు? ఆయనంటే నిజంగా చెప్తున్నా ఈరోజు ఆయన 'ఢీ' సీక్వెల్ చేస్తే ఒక మంచి అంటే మంచి హ్మ్. ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అవును. ఈ సినిమా పెట్టిన బడ్జెట్‌తో కనీసం 3 సినిమాలైనా తీయగలరు. 3 కమర్షియల్ సినిమా తీయగలరు. హ్మ్. 3 ఈజీగా 100,00,00,000, 50,00,00,000 ఈజీ కలెక్ట్ చేయగలవవి. కానీ ఎందుకు తీశారు అంటే ఆ ప్యాషన్. ఆ క్యారెక్టర్ మీద ఉన్న గత జన్మ రుణానుబంధం.